జగన్ అవినీతి పైన ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎంక్వైరీ కమిషన్ వేయాలి గవర్నమెంట్. అలీబాబా 40 దొంగల మాదిరిగా 40 నాకు తెలియదు కరెక్ట్గా జగన్ అతను ముఠా లంపెన్ సెక్షన్ల మాదిరిగా దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. వ్యవస్థలను పథకం చేశారు. ఎవరు పథకం చేశారో మీకు తెలిసి ఆ పథకం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది నాకు వస్తాను. అలా నేను వస్తాను 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియాను అడ్రస్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా మీటింగ్. అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు. దిగిపోయేటప్పుడు అదే చేశాడు. అదే ఫస్ట్ లాస్ట్. ఆ వీడియోలో చెప్తాడు నాకు 40% తగ్గలేదు ఇంకా చేసినా కూడా అవకాశం ఇస్తే ఇంకా పూర్తిగా చేస్తున్నాడు. సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనవద్దు అనేది ఇంకా ఎంత పూర్తి ప్రజలు వాస్తవాలు ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం. మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము. చరిత్ర చదివాము. జపాన్ పైన హిరోషిమా నాగసాకి బాంబ్స్ వేయడం, అంటే అమెరికా బ్రిటన్ గడ్డి కూడా మలవనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గుడిని ప్రాంతాలు గడ్డి కూడా మల ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకి ఏమాత్రం తగ్గదు కదా, ఏమాత్రం తగ్గదు. పంతొమ్మిది 24 మధ్య ఇయర్స్ రూల్ చేశారు ఈ రాష్ట్రం. మట్టి దిబ్బగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక మట్టి దిబ్బగా మార్చేశారు. ఇది మాత్రం అంతసేపు వ్యవస్థని దారుణంగా పడతాం. కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి అక్కడ సార్. ఒకప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నాడు గవర్నమెంట్